తిరుమలలో సాలకట్ల బ్రహ్మోత్సవాలు పరిసమాప్తం అయ్యాయి. దేశ విదేశాల నుంచి తరలివచ్చిన భక్తులు దేవదేవుడి దర్శించుకొని తరించారు. అన్ని శాఖల అధికారులు, సిబ్బంది కృషితో శ్రీవారి బ్రహ్మోత్సవాలు విజయవంతమయ్యాయని చెప్పారు టీటీడీ చైర్మన్ ఈవో. సామాన్య భక్తులకు ఎక్కువ ప్రియారిటీ ఇచ్చామని, శ్రీవారి మూలమూర్తి వాహన సేవల దర్శనం కల్పించామని వివరించారు. టీటీడీ సౌకర్యాలపై భక్తుల నుంచి కూడా ప్రశంసలు వచ్చాయని చెప్పారు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడి సాలకట్ల బ్రహ్మోత్సవాలు వైభవంగా ముగిశాయి. ప్రతిరోజు ఉదయం, సాయంత్రం వివిధ అలంకారాల్లో శ్రీనివాసుడు భక్తులకు దర్శనమిచ్చాడు. వివిధ వాహన సేవల్లో దేవదేవుడిని దర్శించుకున్న భక్తులు పులకించిపోయారు. అన్ని శాఖల సమన్వయంతో భక్తులకు ఎక్కడా ఇబ్బంది లేకుండా బ్రహ్మోత్సవాలను విజయవంతంగా నిర్వహించామంది తిరుమల తిరుపతి దేవస్థానం. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలను విజయవంతంగా నిర్వహించామన్నారు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు. సామాన్య భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా టీటీడీలో అన్ని విభాగాలు సమిష్టిగా సమన్వయంతో సేవలు అందించాయని చెప్పారు. టీటీడీ సిబ్బంది సంయమనంతో ప్రణాళికాబద్ధంగా సీనియర్ అధికారుల పర్యవేక్షణలో సేవలు అందించారని వివరించారు. టీటీడీ ఏర్పాట్లపై భక్తులు సంతృప్తి వ్యక్తం చేశారని చెప్పారు చైర్మన్. తిరుమల అన్నమయ్య భవనంలో చైర్మన్ బిఆర్ నాయుడు, ఈవో అనిల్ కుమార్ సింఘాల్తో మీడియాతో మాట్లాడారు. బ్రహ్మోత్సవాలకు వచ్చినటువంటి భక్తులు గ్యాలరీలోను, క్యూ లైన్లోను నేను, పాలక మండలి సభ్యులు, అధికారులు అందరూ కలిసి టీటీడీ కల్పించిన ఏర్పాట్లపై భక్తుల్లో 100% సంతృప్తి వ్యక్తం చేయడం కూడా జరిగింది. బ్రహ్మోత్సవాలకు ఈ 8 రోజుల్లో 5.8 లక్షల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా 25.12 కోట్ల హుండీ ఆదాయం వచ్చింది. 26 లక్షల మంది భక్తులకు పైగా అన్నప్రసాదాలు పంపిణీ చేశాం. 2.42 లక్షల మంది భక్తులు తలనీలాలు సమర్పించడం జరిగింది. 28 లక్షల పైగా లడ్డూలను భక్తులకు విక్రయించడం కూడా జరిగింది. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలను సక్సెస్ చేసిన టీటీడీ అర్చకులు, అధికారులు, ఉద్యోగులు, జిల్లా పోలీస్ యంత్రాంగం, శ్రీవారి సేవకులు, మీడియా, భక్తులకు కృతజ్ఞతలు తెలిపారు చైర్మన్ ఈవో. సెప్టెంబర్ 24న బ్రహ్మోత్సవాలలో మొదటి రోజున ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తరపున సీఎం చంద్రబాబు శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. తర్వాత 2026వ సంవత్సరం డైరీలు, క్యాలెండర్లు ఆవిష్కరించారు. ప్రపంచ నలుమూలల నుండి బ్రహ్మోత్సవాలకు వచ్చిన లక్షలాది మంది భక్తులకు 16 శ్రీవారి వాహన సేవలతో పాటు మూలమూర్తి దర్శనం కల్పించామని వివరించారు టీటీడీ చైర్మన్ ఈవో. శ్రీవారి భక్తుల కోసం 102 కోట్లతో కొత్తగా నిర్మించిన PAC 5 బిల్డింగ్ను ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, సీఎం చంద్రబాబు ప్రారంభించారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో క్యూ లైన్ల నిర్వహణ కోసం కొత్త టెక్నాలజీతో ఏర్పాటు చేసిన ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్, ఆహార పదార్థాల నాణ్యతను పరిశీలించే పరికరాలను ప్రారంభించారు. బ్రహ్మోత్సవాలలో అతి ముఖ్యమైన గరుడ సేవ రోజున సామాన్య భక్తులకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చామన్నారు టీటీడీ చైర్మన్ ఈవో. బ్రహ్మోత్సవాలకు వచ్చిన భక్తులతో గ్యాలరీలు, క్యూ లైన్లలో మాట్లాడామని చెప్పారు. గరుడ సేవ రోజు హోల్డింగ్ పాయింట్లతో ఈసారి అదనంగా 30,000, రీఫిల్లింగ్తో 15,000 మందికి దర్శనం కల్పించామన్నారు. బ్రహ్మోత్సవాలు జరిగిన రోజుల్లో 5.80 లక్షల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారని చెప్పారు. మొత్తం 25.12 కోట్లు హుండీ ఆదాయం వచ్చినట్లు వివరించారు. టీటీడీ బోర్డు అవసరమైనటువంటి నిర్ణయాలు ఇవన్నీ కూడా తీసుకున్నారు. ఆ నిర్ణయాల మేరకు అధికార యంత్రాంగం అందరూ కూడా దాదాపు గత 3 నెలల నుంచి ఇంజనీరింగ్ వర్క్స్ ఇవన్నీ కూడా పూర్తి చేసుకోవడం,
బ్రహ్మాండంగా విద్యుత్ దీపాలంకరణలు, పుష్పాలంకరణలు ఇవన్నీ కూడా ఏర్పాటు చేసుకోవడం, వస్తున్న వంటి లక్షలాది మంది భక్తుల కోసం వసతి సౌకర్యం కానీ, అన్నప్రసాదాల సౌకర్యాలు కానీ, మెడికల్ పరంగా ఏమైనా ఇబ్బంది ఉంటే ఆ ఫెసిలిటీస్ ఇవన్నీ కానీ అన్నీ కూడా ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది. బ్రహ్మోత్సవాలకు 4000 మంది పోలీసులు, 1800 మంది విజిలెన్స్ సిబ్బందితో భద్రత కల్పించారు. గరుడ సేవ రోజున అదనంగా 1000 మంది పోలీసులు విధుల్లో ఉన్నారు. తిరుమల, తిరుపతిలో ట్రాఫిక్ సమస్య రాకుండా ప్రణాళికాబద్ధంగా పార్కింగ్ ఏర్పాట్లు చేశారు. గరుడ సేవ రోజు పారిశుద్ధ్య కార్మికులు విశేష సేవలు అందించారు. 2800 మంది సిబ్బందితో తిరుమలలో మెరుగైన పారిశుద్ధ్యం కల్పించామన్నారు. గరుడ సేవ రోజు అదనంగా 650 మంది సిబ్బందితో పారిశుద్ధ్య పనులు నిర్వహించింది టీటీడీ. బ్రహ్మోత్సవాల్లో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది ప్రత్యేక అలంకరణలు. మొత్తం 60 టన్నుల పుష్పాలు, 4 లక్షల కట్ ఫ్లవర్స్, 90,000 సీజనల్ ఫ్లవర్స్తో తిరుమల శ్రీవారి ప్రధాన ఆలయాన్ని అలంకరించారు. తిరుమలలో విద్యుత్, పుష్ప అలంకరణలు చాలా బాగున్నాయని భక్తులు సంతోషం వ్యక్తం చేశారని చెప్పారు టీటీడీ చైర్మన్ ఈవో. ఇక బ్రహ్మోత్సవాల్లో లక్షలాది మంది భక్తులకు 3500 మంది శ్రీవారి సేవకులు విశేష సేవలు అందించారని తెలిపారు. 50 మంది డాక్టర్లు, 60 మంది పారామెడికల్ సిబ్బంది, 14 అంబులెన్స్లు వినియోగించి భక్తులకు మెరుగైన వైద్య సేవలు అందించామని చెప్పింది టీటీడీ. వాహన సేవల ముందు మునుపెన్నడూ లేని విధంగా 28 రాష్ట్రాల నుంచి 298 కళా బృందాలలో 6976 మంది కళాకారులు ప్రదర్శనలు ఇచ్చారని ప్రకటించింది టీటీడీ. ఇక గరుడ సేవ రోజు 20 రాష్ట్రాల నుండి 37 కళా బృందాలతో 780 మంది కళాకారులతో ప్రదర్శనలు ఏర్పాటు చేశారు.